శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరిపై దాడి చేయగా తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి మహదేవరెడ్డి తీవ్రంగా గాయపడగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులపై దాడి స్థానికంగా కలకలం రేపింది. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారనే విషయం చర్చనీయాంశంగా మారింది. తల్లి జయమ్మ ఒంటిపై కత్తిఘాట్లు ఉన్నాయి. ఆమె మెడలో నగలు మాయమయ్యాయి. అయితే దొంగలెవరైనా దాడి చేశారా, ఇంట్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారని తెలుసుకొని వారిపై దాడి చేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొన్నేళ్లలో పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో ఎలాంటి దొంగతనాలు జరిగినట్లుగా ఆనవాళ్లు లేవని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న పరిస్థితులు మాత్రం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. బెడ్రూమ్లో రక్తం మరకలు, ఇంటి బయట కారు పార్కింగ్ వద్ద ఉన్న బాత్రూమ్ వద్ద కూడా రక్తం మరకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంపిన తరువాత నెత్తురు కడిగే ప్రయత్నం చేసినట్లుగా అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు పోయాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ ఆధారంగా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో రాజకీయంగానూ కొడుకు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తి మండల వైసీపీ అధ్యక్షుడిగాను ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. మండలంలో వైసీపీ కార్యక్రమాలన్నీ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి చూసుకుంటున్నారు. అంతేకాక ఆయన విద్యావేత్తగాను ఉన్నారు. జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థలు ఆక్స్ఫర్డ్స్కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీలో తండ్రి మహదేవరెడ్డి యాక్టివ్గా ఉండేవారు. తర్వాత మధుసూదన్ రెడ్డి వైసీపీలో చేరడంతో మహదేవరెడ్డి ఇన్యాక్టివ్గా ఉన్నారు. అయితే ఈ దాడి వెనుక రాజకీయ కోణం కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని చంపేందుకు వచ్చి తల్లిదండ్రులపై అటాక్ చేశారా అని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి వార్తను తెలుసుకొని చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. రాజకీయంగా చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి టార్గెట్గా ఏమైనా దాడి జరిగిందా అనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసుల విచారణలో నిజాలు తేలాల్సి ఉంది.